Good morning, all of you. Welcome to the YouTube channel at 24/7 Telugu. All right, Rajesh, good morning, and Aruna, all of you, Rajesh and Lakshmi, Neeraja, Sandhya, Gupta, Raj Gupta, that means Sai Charan, Neeraja, all of you. Uh, Very good morning. Let's start today's session, the Hindu Editorial. See that what is vocabulary, standing, content. So everything we shall see one by one. Before I am requesting you all of you, my dear students, please like the session, share it, and subscribe to the channel if anybody comes self today. Right, here we are watching here Valentine's Week special. That means we are giving you 77% offer plus 5% extra on application also. So totally you are getting 82% offer you are getting అంతే కూడా. సో ఎవరైతే ఈ యొక్క బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు యూజ్ చేయాల్సినటువంటి వెబ్సైట్ adda24/7.com అండ్ ఇక్కడ కూపన్ కోడ్ వచ్చేసి Y209 యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్. ఇక్కడ మనకి బాహుబలి 2.0 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది February 15th నుంచి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మిగతా కూడా ఎవరైతే సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంగ్లీష్ కొత్తదేం కాదు, మీకు తెలియదేం కాదు, ప్రతిసారి చూస్తూనే ఉన్నారు, ప్రతిసారి వింటూనే ఉన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ విన్నారు, డిగ్రీలో విన్నారు, ఇంటర్మీడియట్లో విన్నారు, ప్రతి చోట మనం ఇంగ్లీష్ వింటూనే ఉన్నాం సార్, కొత్తదేం కాదు. సో అయినప్పటికీ ఎక్కడో ఒక తెలియనటువంటి లాజిక్ మిస్ అవుతుంది. ఆ ఎర్రర్ సెంటెన్స్ చూస్తే ఎర్రర్ టెక్షన్ చేయలేనటువంటి పరిస్థితి, ఒక సింగిల్ సెంటెన్స్లో కూడా ఎర్రర్ టెక్షన్ చేయలేనటువంటి పరిస్థితి. సో దీనికి గల ప్రధాన కారణం వచ్చేసి ఏదైనా ఒక ఎంటైర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని ప్రిఫర్గా మనం చదవకపోవడమే దాని యొక్క ఇంటెన్షన్. సో అందుకని చెప్పేసి ఆ ఒక్క ఆలోచనతోటి ఈ యొక్క ఎంటైర్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేద్దామని చెప్పేసి మేము ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో ఎంటైర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేయడానికి మన దగ్గర కరెక్ట్ ప్లాన్ ఉంది. మీరు మామూలుగా adda24/7.comలోకి వెళ్ళి SSC ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అని టైప్ చేసినా వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీరు బ్యాచ్లో జాయిన్ అయినా కూడా బాహుబలి 2.0లో ఇంగ్లీష్ కొరకి, ఎంటైర్ ఇంగ్లీష్ కొరకి మీరు అది గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, రీడింగ్ స్కిల్స్ కావచ్చు, ప్రాక్టీస్ సెట్స్ కావచ్చు, వీటన్నిటి కొరకు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అయిపోతే ఈ యొక్క టెక్స్ట్ బుక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడ్స్ ఫ్రీ ఈ బుక్, అంటే ఫిజికల్ కాపీ ఇవ్వడం జరగదు, మీ ఇంటికి రాదు బుక్. కాకపోతే మీరు మెయిల్ ఐడీలో ఓపెన్ చేసుకొని ఎంటైర్ బుక్ అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే బుక్ డిస్కస్ చేస్తున్నప్పుడు బుక్ ఇవ్వకపోతే ఎట్లా, సో అందుకని చెప్పేసి ఇంక్లూడ్స్ ఫ్రీ ఈ బుక్ అనేది కూడా అందించడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 15th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 PM to 7 PM, 2 hours a day. మొత్తం 40 days ఉంటుంది. 40 days into 2 అంటే 80 hours ఆఫ్ క్లాస్ అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దీనికోసం ఎవరైతే ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మీరు యూజ్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్ వచ్చేసి Y209. అలానే విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ మీకు స్క్రోల్ అవుతుంది, adda24/7.com విజిట్ చేసి యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 యూజ్ చేయాలి. ఓకేనా, అదేవిధంగా సిజిఎల్ సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు February 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209. అదేవిధంగా మెగా ప్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ 2021లో మనకి అప్ టు December 31st మనం ఎలాంటి పీడ్ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా, అంటే ముంగట మనము జిఎస్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇండివిజువల్ బ్యాచెస్ కూడా లాంచ్ చేస్తున్నాం. సో మీరు ఎలాంటి పెయిడ్ బ్యాచెస్ వినాలనుకున్నా కూడా మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి adda24/7.com అండ్ యూజ్ ద కూపన్ కోడ్ Y209 యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్. ఓకేనా, సో అదేవిధంగా adda24/7 అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా, నౌ వీఆర్ ఎట్ టుడే. రైట్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ లక్ష్మి అండ్ ఆల్. లెట్స్ స్టార్ట్. Media as target. What is the heading today's? The heading is this: media as target. Okay, ready? Start చేద్దామా? Neeraja, Lakshmi, Sai Charan, good morning. Let's start, right? ఏమైనా ఆలోచన, ఏమైనా anything else you wanna speak to me? You can. Or else let us start. హెడింగ్ చూసారా? ఇవాళ హెడింగ్ ఏంటి? మీడియా యాజ్ టార్గెట్. మీడియా ఉంటుంది కదా మనది, రైట్? మెదక్ డిస్ట్రిక్ట్లో వెరీ గుడ్, అప్లై చేయండి మరి. నైస్. రైట్ స్టూడెంట్స్, ఓకే లెట్స్ స్టార్ట్ అండి. సో అందరు కూడా సెషన్ని ఫాస్ట్గా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి. మీడియా యాజ్ టార్గెట్. వాట్ ఈస్ ద టార్గెట్ నౌ? హూ ఇస్ ద టార్గెట్? మన టార్గెట్ అంటే ఏముంటుంది మామూలుగా? సిజిఎల్ ఎగ్జామ్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, ఐబీపీఎస్ ఎగ్జామ్, ఎస్బీఐ ఎగ్జామ్ మనకుంటే టార్గెట్ మామూలుగా. అయితే ఇప్పుడు ఇక్కడ వీరికి డైరెక్ట్ మీడియానే టార్గెట్ అంట. మరి మీడియా టార్గెట్ చేసేది ఎవరు? అది తెలియాలి మనకు. మీడియా యాజ్ టార్గెట్. టార్గెట్లో ఎవరు ఉన్నారంటే మీడియా ఉన్నట్ట, వారిని టార్గెట్ చేయడం, వారిని ఓడించడం ఫైనల్గా అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని మీడియా టార్గెట్ చేసి ఏం చేస్తాం? కెమెరాలు దొంగిలిస్తామా వారి దగ్గర నుంచి? కాదు కదా.
సో వారిని ఇండైరెక్ట్గా కూలదోయడం, కుళ్ళబొడచడం ఇలాంటి పనులు కదా. సో మరి ఎవరు చేస్తారు అంటే గవర్నమెంటే చేస్తుంది. గవర్నమెంట్కి ఎవరైనా ఎగెనిస్ట్గా మాట్లాడారనుకోండి, అంతే కదా. ప్రతి అది చరిత్ర ఏంటి, బలహీనుణ్ణి బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. అది అంతే కదా, ఇప్పటికి కూడా నడుస్తుంది అది. అదేదో సినిమాలో అన్నట్టుగా ఎవరు లేరులే పక్కన, ఇప్పుడు కూడా నడుస్తుంది సిచ్యువేషన్. మీడియా యాజ్ టార్గెట్, అర్థమైందా. బలవంతుడు ఎవరైనా సరే బలహీనుడిని ఎప్పుడు భయపెడుతూనే ఉంటాడు. ఇప్పుడు అదే అయిపోయింది లెక్క. ఈ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుందంటే ఇక్కడ. సో మరి ఎందుకు పాపం వారిని ఎందుకు టార్గెట్ చేసింది ఈ యొక్క గవర్నమెంట్? మరి మీడియా చేసినటువంటి తప్పేంటి? గవర్నమెంట్ యొక్క పనిని చిత్రీకరిస్తేనా ఈ పని చేయడం? ఎంతవరకు కరెక్ట్? ఇది చరిత్రలుగా మనం వింటున్నాం. ఇవాళ 2021 ఏదో ప్రజాస్వామ్యం అది అని అంటున్నారు, మళ్ళీ అదే కథ. ఇంతవరకు ఇది ఎన్ని రోజులు అని ఇండైరెక్ట్గా ఒక దిగ్భ్రాంతి గురి చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు ఈ ప్యాసేజ్లో. ఓకేనా, లెట్స్ సీ వన్ బై వన్ అసలు ఏం జరుగుతుంది అనేది. దేర్ మస్ట్ బీ నో రూమ్ ఫర్ సస్పిషన్ దట్ ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కర్బింగ్ డిసెంట్. ఫుల్ స్టాప్. గమనించారా? దేర్ మస్ట్ బీ నో రూమ్ ఫర్ సస్పిషన్ అంటే సస్పిషన్ అంటే డౌట్ఫుల్ కదా. అసలు శంక, డౌట్ఫుల్కి అంటే డౌట్ఫుల్ అనేది లేనే లేదు అక్కడ. దెర్ ఈస్ నో రూమ్ ఫర్ డౌట్. అక్కడ డౌట్ అంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అది 100% జన్ గవర్నమెంట్ చేసిన పని. దేర్ మస్ట్ బీ నో రూమ్, దేర్ ఈస్ ద లైక్ జనరలీ కాల్డ్ ద సబ్జెక్ట్, మస్ట్ బీ ఇస్ కాల్డ్ ద వర్బ్ ఫామ్. నో రూమ్ ఫర్ సస్పిషన్, అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు అక్కడ. దేర్ మస్ట్ బీ నో రూమ్ ఫర్ డౌట్ ఆర్ నో రూమ్ ఫర్ సస్పిషన్. ఏ అంశంలో అంటే దాట్, ఏ అంశంలో అంటే దాట్ ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్. చూడండి, present continuous written in the passive voice. Very good. That agencies are being used, ఈ యొక్క సంస్థలను యూజ్ చేశారు ఫర్ కర్బింగ్ డిసెంట్. కర్బింగ్ మీన్స్ టు స్టాప్. ఫర్ వచ్చింది కాబట్టి ఐఎన్జీ ఫామ్ రావాలి, చూసుకోండి. ఫర్ కర్బింగ్ డిసెంట్. డిసెంట్ అంటే మీనింగ్ ఏంది? అపోజిట్ ఆఫ్ అసెంట్. అసెంట్ అంటే సమ్మతి, అగ్రిమెంట్, ఒప్పుకోవడం. డిసెంట్ అంటే అసమ్మతి, ఒప్పుకోకపోవడం. అర్థమైందా? సో ఇక్కడ ఏజెన్సీస్ని యూజ్ చేసి ఆ యొక్క అసమ్మతిని స్టాప్ చేయడం. ఎవరైతే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారో, ఇలా కొంతమంది మీడియా మంచి మంచి మీడియా వాళ్ళు గవర్నమెంట్ యొక్క లెక్కలని ఎండగడతా ఉంటే, మమ్మల్ని మీరు కట్టే వాళ్ళు అయ్యారా అని చెప్పేసి వాళ్ళని ఆపే అటువంటి యోచనలో ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అంటే ఏజెన్సీ సంస్థలను ఉపయోగించి వారిని స్టాప్ చేయాలనుకోవడము, ఇది డౌటే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పనే పక్కా, నో డౌట్ అని ఇక్కడ ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. అంతే కదా, ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కర్బింగ్ డిసెంట్. కర్బింగ్ డిసెంట్ మీన్స్ ఈ యొక్క అసమ్మతిని ఆపాలనే ఒక యోచనలో, గవర్నమెంట్కి మీరు ఎదురు చెప్పే వాళ్ళు అయ్యిరా అనే ఒక ఆలోచనలో ఏజెన్సీని ఉపయోగించి వారిని దండుకోవడం అనేది పక్కా, అది గవర్నమెంట్ పని. దెర్ ఈస్ నో డౌట్, there must be no room for suspicion that agencies are being used for curbing dissent. So this is what exactly you have to understand, right? Rejection and all, very nice. Okay Aruna, very good. Telugu net, English game లేదా మరి? అసలు ఇంగ్లీష్ కూడా ఉంటే చెప్పండి. సో ఆ విధంగా ఓకేనా. సో క్లోజ్, రైట్? యూ అండర్స్టాండ్ ద మెయిన్ హెడింగ్ అండ్ సబ్ హెడింగ్ ఆల్సో యూ హ్యావ్ అండర్స్టూడ్. Now we are entering the passage, right? Let's see. Ordinarily, searches and seizures are the legitimate starting point of an investigation done on the basis of prior information. See, this is generally. Ordinarily అంటే సాధారణంగా, సర్వసాధారణంగా ఇది పని, ఇలా చేయాలి ఎప్పుడైనా ఎవరైనా. అది సబబు, అది పద్ధతి, అది లెక్క, అది ధర్మం. ఓకేనా. కానీ ఇలా అధర్మంగా మనం పని చేయకూడదు. అధర్మంగా వారిని ఆపాలనే ఒక యోచనలో వారిపైన ఈ యొక్క అధికార దర్పం చూపెట్టడం అనేది అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ, ఇట్స్ నాట్ సంథింగ్ ఆర్డినరీ, ఇట్స్ వాట్ ఎక్స్ట్రాడినరీ అని దాని యొక్క ఉద్దేశం, అవునా కదా. సో అట్లా ఆర్డినర్లీ సెర్చెస్ అండ్ సీజర్స్. సెర్చింగ్ అంటే తెలుసు కదా, సెర్చ్ అంటే వెతకడం. సెర్చెస్ అండ్ సీజర్ అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్ చేయడం, సీజ్ చేయడం. సెర్చెస్ అంటే సెర్చ్ చేసిన తర్వాతనే కదా సీజ్ చేయడం అనేది. అంటే అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, అంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నటువంటి అంశంలో నిజంగానే ఏదైనా దొరికింది అనుకోండి, అప్పుడు దాన్ని సీజ్ చేస్తే పద్ధతి. Searches and seizures is the subject. Now here you can see the subject. Are is the verb. Are the legitimate. Legitimate అంటే చట్టబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి. Leg అంటే ఏంది? లా, లీగల్, ఇల్లీగల్, లెజిటిమసీ, ఇల్లెజిటిమసీ, like allegation. Okay na. So many places we use the word ledge. Ledge means what is that? చట్టము, న్యాయము, చట్టబద్ధత, న్యాయబద్ధత అని మనం తీసుకుంటాం ఆ విధంగా. Seizures and searches are the legitimate point of an investigation. అంతే కదా, అది చట్టబద్ధత. ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సెర్చ్ చేయడం, తర్వాత ఏమైనా తప్పుదాలు ఏమైనా కనబడితే వాటిని సీజ్ చేయడం, అది చట్టబద్ధత, దానిలో న్యాయం ఉంది. ఓకే, దట్స్ కరెక్ట్.
అది సర్వసాధారణం. మరి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. కానీ ఈ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు, సీజ్ చేస్తున్నప్పుడు వారికి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదే కదా సాధారణత అనేది. ఇదే కదా, ఇదే చేయాలి కదా. కానీ ఒక సంఘటన చెప్తున్నాడు ఇక్కడ, రైట్. కానీ బట్ ద ఈడీ అంటే తెలుసు కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బట్ ద ఈడీస్ రైట్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ న్యూస్ క్లిక్ అండ్ ఇన్ ద రెసిడెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రమోటర్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ హ్యావ్ ఇన్వైటెడ్ జస్టిఫైడ్ కండెమ్నేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ రీప్రజెంటింగ్ ద మీడియా. సీ దట్ ఫుల్ స్టాప్. ఇంకో సెంటెన్స్ అయిపోయింది. అంటే ఇది పద్ధతి. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీరు సోదాలు చేయాలి అంటే, వాటిని జప్తు చేయాలి అంటే ఫస్ట్ మీరు వారికి ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము వస్తున్నాం, మరి ఎటు వెళ్ళకండి, అందరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి క్లియర్గా, అవునా కదా. సో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం వాళ్ళు అలా చేయరంట. బట్ డైరెక్ట్గా అటాకే ఇంకా అంటున్నాడు ఇండైరెక్ట్. బట్ కానీ ద ఈడీస్ రైడ్స్ what is subject right now? The EDs, Enforcement Directorate raids in the office. ఏంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ న్యూస్ క్లిక్. డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ పేరు ఏంటి? న్యూస్ క్లిక్ అంట. ఇది ఏంటంట? ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ అంట. ఇది పెద్ద కంపెనీలు ఏం కాకుండా తనకు తాను సొంతగా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ. అది న్యూస్ ప్లాట్ఫామ్, డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ పేరేంటి? న్యూస్ క్లిక్ అంట. ఓకే. అండ్ మరియు అంటే మళ్ళీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, మళ్ళీ ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇన్ ద రెసిడెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రమోటర్. ఈ న్యూస్ క్లిక్ ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారంట? రెసిడెన్స్ అంటే తన యొక్క ఇల్లు. రెసిడెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రమోటర్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్. సో ఈ ఎడిటర్ ఇన్ చీఫ్ మరియు ప్రమోటర్ ఇంట్లో కూడా సోదాలు చేశారంట డైరెక్ట్గా. సో ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని కాస్త హోల్డ్ ఆన్ చేసుకోవాలి. ఎలా కావాలి సెంటెన్స్? బట్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీస్ రైట్స్ హ్యావ్ ఇన్వైటెడ్ జస్టిఫైడ్ కండెమ్నేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ రీప్రజెంటింగ్ ద మీడియా. ఈ మీడియాని వివిధ ఆర్గనైజేషన్లు కూడా నడిపిస్తున్నాయి కదా, ఈ మీడియాలో వివిధ ఆర్గనైజేషన్లు ఉన్నాయి కదా, వారంతా కూడా చింతిస్తున్నారు. ఇలా డైరెక్ట్గా ఒక ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్ యొక్క దుశ్చర్యలను ఎండగడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క న్యూస్ క్లిక్ పైన డైరెక్ట్గా రేట్స్ చేయడం అనేది ఇది ఏమాత్రం కూడా హ్యావ్ ఇన్వైటెడ్ జస్టిఫైడ్ అంటే న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి. కండెమ్నేషన్ అంటే ఒక రకమైనటువంటి ఆలోచన, చింత. ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ రిప్రజెంటింగ్ ద మీడియా. సో ఇంకా ఈ మీడియాలో వేరే సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఒప్పుకోవట్లేదు ఈ యొక్క ఈడీ యొక్క చర్యని, ఈడీ యొక్క దుశ్చర్యని, ఇన్సల్ట్ అంటే జరిగినటువంటి అన్యాయం ఏదైతే జరిగిందో, ఈడీ చేసినటువంటి రేడ్స్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ న్యూస్ క్లిక్ యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో, ప్రమోటర్ కావచ్చు, చీఫ్ ఎడిటర్, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని డైరెక్ట్గా రేడ్ చేయడం అనేది రియల్గా చాలా దారుణం అని మిగతా మీడియా గ్రూపులంతా కూడా దుమ్మెస్టిపోస్తున్నాయంట ఈ విధంగా. ఓకేనా. సో నెక్స్ట్, దెర్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దెర్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్ అంటే ప్రతిసారి ఇలానే జరుగుతున్నాయి. ప్రతిసారి ఇది సర్వసాధారణం ఇండియాలో. డైరెక్ట్గా వారికి గవర్నమెంట్కి నచ్చని పని ఎవరైనా చేశారనుకోండి, గవర్నమెంట్ యొక్క స్థితిగతులను ఎవరైనా బయట పెడుతున్నారనుకోండి, వారిపైన డైరెక్ట్గా ఈ యొక్క అధికారాన్ని యూజ్ చేసి వారిపైన దండెత్తి రావడం గవర్నమెంట్కి సాధారణం. ఇది దేర్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్, ప్రతిసారి ఇలానే జరుగుతుంది. దాట్ అదేంటంటే దిస్ ఆపరేషన్ ఈజ్ లింక్డ్ టు ద ప్లాట్ఫామ్స్ ఇన్ డెప్త్ కవరేజ్ ఆఫ్ ఆన్గోయింగ్ ప్రొటెస్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద various struggles of the people and the grassroots organizations that represent them. ఓకేనా. సో ఓకే, మరి ఎందుకు వీళ్ళు ఇలా న్యూస్ క్లిక్ పైన అంటే ఈడీ డైరెక్ట్గా వెళ్ళి రైడ్ చేసింది, మరియు ఆ యొక్క న్యూస్ ప్రమోటర్ ఇంట్లో డైరెక్ట్గా వెళ్ళి సోదాలు ఎందుకు చేసింది? గల కారణం ఏంటి అంటే, ఎందుకు చేసింది మరి? దిస్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్, ప్రతిసారి ఇలానే జరుగుతుంది. లైక్లీహుడ్ దాట్ ఎందుకు జరిగింది అంటే దిస్ ఆపరేషన్ ఈజ్ లింక్డ్ టు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంట ఈడీ వాళ్ళు అంటే దిస్ ఆపరేషన్ లింక్డ్ టు ప్లాట్ఫామ్స్ ఇన్ డెప్త్ కవరేజ్. అర్థమైందా? సో ఈ యొక్క న్యూస్ ప్లాట్ఫామ్ ఏం చేసిందట అంటే వాళ్ళు దేనికి జోడిస్తున్నారు అంటే ప్లాట్ఫామ్స్ ఇన్ డెప్త్ కవరేజ్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్స్. సో ఈ యొక్క ఢిల్లీలో ఈ యొక్క ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా, సో దానిలో అసలు హూ ఇస్ ద రియల్ విక్టిమ్, ఎవరు దీనికి ప్రధాన కారణము, గవర్నమెంటా మరి ఈ యొక్క ప్రజల లేకపోతే రైతుల అనే దానికి ఇన్ డెప్త్ కవరేజ్ చేశారంట ఈ యొక్క న్యూస్ ప్లాట్ఫామ్ వాళ్ళు. సో అది గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఉంది, అందుకని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, అందుకని తీసుకొచ్చి సోదాలు చేశారు, రైడ్స్ చేశారని చెప్తుందంట. అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ అంతేకాకుండా ద వేరియస్ స్ట్రగుల్స్ ఆఫ్ ద పీపుల్, దేశంలో ఉన్నటువంటి వివిధ భాగాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాబ్లమ్స్లో సతమతమవుతున్నటువంటి ప్రజల యొక్క బాధల్ని కూడా బయటపెట్టిందట. అందుకని మరియు ద గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్ అయినా, సో ఈ విధంగా వివిధ
అంటే ఈ యొక్క తప్పుడు విషయాల్లో ఏవైతే ఈ ఆర్గనైజేషన్స్ అంటే మొదటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని కూడా బయటపెట్టినందుకు ఈ యొక్క సోదాలు చేయడం జరిగిందంట. ఈ యొక్క న్యూస్ ప్లాట్ఫామ్ అదేంటి దాని పేరు న్యూస్ క్లిక్ అని చెప్పే దానిపైన ఈ విధంగా చేయడం జరిగిందంట. గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్ దస్ రిప్రజెంట్ దెమ్. దట్ రిప్రజెంట్ దెమ్ అంటే ఇవి ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో లైక్ ఈ యొక్క ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో మూలకారకులు ఎవరు వాటిని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ ఎవరైతే ప్రోద్బలిస్తున్నారో ఎవరైతే ముందుకు తీసుకొస్తున్నారో వాటందరినీ చిత్రీకరించినందుకు న్యూస్ క్లిక్ పైన డైరెక్ట్గా ఈడీ అనేది రైడ్ చేయడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది అని చెప్తున్నారంట. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వెరీ గుడ్. రూట్ లెవెల్, బేస్ లెవెల్, దట్స్ గుడ్ రాజేష్. సో ఆ విధంగా ఆస్టెన్సిబ్లీ అంటే విచ్ ఇస్ నాట్ లైక్ హిడెన్, లైక్ షోయింగ్ క్లియర్లీ అవుట్ సైడ్ బట్ ఇంటర్నల్ మీనింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఇది ఇప్పుడు మనం ఏదో అంటాం కదా, ఏదో పండు అని చెప్తాం కదా, పైకి చూడ సంథింగ్ లైక్ లోపల చూడ సంథింగ్ ఎల్స్ అంటాం కదా. సో ఆస్టెన్సిబ్లీ అంటే జస్ట్ లైక్ అపియరబుల్లీ, అంటే లైక్ జస్ట్ లైక్ వ్యూయబుల్లీ అంటే బయటికి కనబడే, పైకి అగుబడే అని మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఆస్టెన్సిబ్లీ అరైజింగ్ ఫ్రమ్ అన్ ఎఫ్ఐఆర్. సో ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి? డైరెక్ట్గా ఈ న్యూస్ క్లిక్ని అరెస్ట్ చేయడము ఇదంతా ఎడికెళ్ళి వచ్చింది అంటే ఆస్టెన్సిబ్లీ అరైజింగ్ ఫ్రమ్ అన్ ఎఫ్ఐఆర్ registered by the Delhi police some months ago. అంటే కొన్ని నెలల కిందట ఈ యొక్క న్యూస్ క్లిక్ పైన ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగిందట. ఎవరు రిజిస్టర్ చేశారు అంటే ఢిల్లీ పోలీస్ అనే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంట ఈ యొక్క న్యూస్ క్లిక్ అనే సంస్థ పైన. ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు మరి అంటే ద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చెప్తుందంటే ఈ సెడ్ to be investigating alleged money laundering to the tune of 30 crore rupees. అర్థమైందా? సో మరి ఢిల్లీ పోలీసు ఎందుకు వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది అంటే ఒక 30 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి గత కొన్ని నెలల కిందనే వారికి క్లియర్గా చెప్పడం జరిగింది అట న్యూస్ క్లిక్ వాళ్ళకి. ఆ ఒక ఉద్దేశంతోనే మేము అరెస్ట్ చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు, మీ పైన మాకు పర్సనల్ కెడ్జ్ ఏం లేదు, మీరు బాగానే చేస్తున్నారు మీ యొక్క పనిని, మమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఏం పంపించలేదులే, ఇగో మీకు 30 crore మనీ లాండరింగ్ కేసు విషయంలోనే మీ యొక్క ఆఫీస్లో సోదాలు చేస్తున్నాం, మీ యొక్క రెసిడెన్స్ లో సోదాలు చేస్తున్నాం, అంతేగాని గవర్నమెంట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని వీళ్ళు చెప్పుకొస్తున్నారంట. ఇది పైకి కనబడడానికి ఈ విధంగా ఉంది. ఆస్టెన్సిబ్లీ అంటే పైకి ఈ విధంగా కనబడుతుంది, కానీ ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? ఇది పక్కా గవర్నమెంట్ యొక్క చర్యనే, పక్కా గవర్నమెంట్ పంపించినటువంటి లాజికే అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఆస్టెన్సిబ్లీ అరైజింగ్ ఫ్రమ్ an FIR registered by the Delhi police some months ago, the ED enforcement director is said to be investigating alleged money laundering to the tune of 30 crore rupees. 30 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందనే ఒక విషయంలో 30 కోట్లు అంటే చిన్న ముచ్చట, నేషనల్ లెవెల్లో 30 కోట్లు అంటే చిన్న ముచ్చట. సో దానిపైన డైరెక్ట్గా వీళ్ళు ఇలా మనీ లాండరింగ్ కేసు పెట్టి వారిని సోదాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది బయటికి ఈ విధంగా చెప్తున్నారు, ఇంటర్నల్గా వేరే ఉంది బాబు అంటున్నాడు రైటర్ ఆ విధంగా. సో నాట్ మచ్ ఈజ్ నోన్ అంటే పెద్దగా తెలిసింది ఏం లేదు. నాట్ మచ్ ఈజ్ నోన్ అబౌట్ వాట్? అబౌట్ ద నేచర్ ఆఫ్ ద పోలీస్ కేస్. సరే ఈ పోలీసులు ఈ విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్తున్నారు, కానీ దాని గురించి పెద్దగా తెలిసింది ఏం లేదు. అంటే పోలీస్ కేసు తర్వాత ఏమి ఇచ్చారు? మళ్ళీ కామా ఇచ్చాడు. అంటే దీని గురించి సంథింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇల్లీగల్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ, దట్స్ కాల్డ్ ద వర్డ్ మనీ లాండరింగ్ కేస్. దట్స్ గుడ్. సో లెట్స్ సీ. బట్ ద ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉందిగా అది, బట్ ద ఏజెన్సీ ఈస్ ఎంపవర్డ్ బై ద ప్రివెన్షన్ ఆఫ్ PMLA, మీరు వినర్ అనుకుంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, to investigate if the proceeds of crime related to a predicate of offense have been laundered. See that అంటే ఇప్పుడు ఈడీ వెళ్ళి సోదాలు చేసింది న్యూస్ క్లిక్ పైన, ఆ యొక్క డైరెక్టర్ పైన కూడా సోదాలు చేసింది. ఎందుకు సోదాలు చేసింది అంటే కొన్ని నెలల కిందట ఢిల్లీ పోలీసు ఆ యొక్క న్యూస్ క్లిక్ అనే సంస్థ ఒక 30 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ విషయంలో పాల్పడింది అనే ఒక ఆలోచనలో ఈడీ వెళ్ళి అరెస్ట్ చేసింది. యాక్చువల్లీ ఇది లెక్క. మరి యాక్చువల్గా ఈడీ యొక్క లిమిట్స్ ఎంత ఉంటాయి, ఈడీ యొక్క పద్ధతి ఏంటి, ఈడీ ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏ విధంగా సోదాలు చేయాలి, ఒక అంశంలో పార్టిసిపేట్ చేయాలంటే దానికి గల లిమిటేషన్స్ ఏంటి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. నాట్ మచ్ ఈజ్ నోన్ అబౌట్ ద నేచర్ ఆఫ్ పోలీస్. సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారా, ఎఫ్ఐఆర్ పెట్టారా, ఏ విషయం తెలియదు పెద్దగా. కాకపోతే
ఈడీ యొక్క ఈ యొక్క ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి చెప్తున్నాడు. ద ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్, దానికి అధికారాలు ఉన్నాయి. ఈజ్ ఎంపవర్డ్ బై హూమ్, బై ద పిఎంఎల్ఏ. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, నేను కూడా దీని గురించి అప్పట్లో విన్నాను. ఈ యొక్క యాక్ట్ కింద అరెస్ట్ చేసే అధికారం మాత్రం ఏజెన్సీకి ఉంది. మరి ఆ విషయంలో అరెస్ట్ చేసిందా అన్న విషయం మనకు క్లారిటీ తెలియదు ఈ న్యూస్ క్లిక్ గురించి. కాకపోతే దాని యొక్క హద్దుల గురించి మాట్లాడుతున్నాడు. ఏజెన్సీ యొక్క హద్దు ఏంటి అంటే, ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ విత్ పిఎంఎల్ఏ టు ఇన్వెస్టిగేట్. అంటే ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇది పద్ధతి, ఇది లెక్క. ఎప్పుడు మరి ఇఫ్ ద ప్రొసీడ్స్ అనేది ఒకవేళ ఇఫ్ ద ప్రొసీడ్స్ హ్యావ్ బీన్ లాండర్డ్. ఈ ప్రొసీడ్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఇస్తున్నాడు బ్రాకెట్లో, ఇఫ్ ద ప్రొసీడ్స్ హ్యావ్ బీన్ లాండర్డ్. ఓకే, ఈ యొక్క సంస్థలు కానీ వేరే ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు నిజంగానే తప్పు చేశాయి, నిజంగానే మనీ లాండరింగ్కి పాటు పడ్డాయి అంటే అప్పుడు నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని జైల్లో తోసేయచ్చు, బొక్కలో తోసేయచ్చు అని దాని యొక్క ఉద్దేశం. ఈ విధంగా అది ఎప్పుడు ఇఫ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ వాట్, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ రిలేటెడ్ టు అ ప్రెడికేట్ ఆఫెన్స్. ఇక్కడ ప్రెడికేట్ అంటే లైక్ ఆఫెన్స్కి పాటుపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఈ క్రైమ్ రిలేటెడ్ టు ప్రెడికేట్ ఆఫెన్స్ అంటే నిజంగానే ఆ యొక్క ఆఫెన్సివ్కి ఎవరైతే పాటుపడ్డారో వారిని తీసుకొచ్చి జైల్లో వేసేటువంటి అధికారం ఎవరికి ఉంది? ఈ యొక్క ఈడీకి ఉంది, ఏజెన్సీస్కి ఉన్నది. ఏజెన్సీస్ అంటే ఈడీ ఒకటే కాదు, ఇంకా మిగతా వ్యాన్ కూడా మీనింగ్ వస్తుంది. సో వాళ్ళు దేని కింద అరెస్ట్ చేయొచ్చు అంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద క్లియర్గా అరెస్ట్ చేసి తొక్కలో బేడేయచ్చు అంట. ఇది లెక్క అనా. కానీ ఇక్కడ ఏం జరిగింది న్యూస్ క్లిక్ విషయంలో అంటే, మరి వాళ్ళు పాటుపడ్డారా లేదన్న విషయం తెలియదు. పాటుపడితే ఎక్కడ మనీ లాండరింగ్ విషయంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందనే విషయం తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి సోదాలు చేయడం, వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మీనింగ్. ఓకే, అండర్స్టాండ్ ఎవ్రీబడి? యా, ప్రెడికేట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, జస్ట్ లైక్ ప్రెడికేట్ ఆఫెన్స్ అంటే ద ఆఫెన్సెస్ ఆర్ డిపెండింగ్ ఆన్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, దానిపైన ఆధారపడినటువంటి మీనింగ్ అని వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఆ విధంగా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. వెదర్ సచ్ అ ప్రైమరీ ఆఫెన్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్. అండ్ ఇఫ్ సో, ఒకవేళ నిజంగానే ప్రైమరీ ఆఫెన్స్ అంటే మామూలుగా గమనించండి ఇక్కడ వెదర్ అంటే ఇప్పుడు కూడా ఆర్ అనేది వస్తుందిగా, మీకు తెలుసు కదా, వెదర్ ఆర్ అని తీసుకుంటాం. వెదర్ సచ్ ఎ ప్రైమరీ ఆఫెన్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ప్రైమరీ ఆఫెన్స్ అంటే నిజంగానే వాళ్ళు మనీ లాండరింగ్ పాటుపడ్డారు, నిజంగానే మనీ లాండరింగ్ విషయంలో వారికి హస్తం ఉంది అనే విషయంలో ఒకవేళ రుజువు అయితే, వెదర్ సచ్ ఎ ప్రైమరీ ఆఫెన్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, నిజంగానే వాళ్ళు చేశారు అనుకుంటే, ఆర్ నాట్, ఒకవేళ లేదు అంటే లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ యొక్క మనీ లాండరింగ్ కేసులో పాటుపడ్డారు అంటే, ఇఫ్ సో వెదర్ న్యూస్ క్లిక్ ఈస్ ఇన్ ఎనీ వే లింక్డ్ టు ఇట్. ఒకవేళ ఆ మనీ లాండరింగ్ విషయాల్లో న్యూస్ క్లిక్కు సంబంధం ఉంది అని అనుకుంటే ఇట్, సో అప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇదంతా కూడా అన్క్లియర్, ఇదంతా కూడా ఈజ్ అన్క్లియర్, అది ఎక్కడా కూడా క్లియర్గా లేదు. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు, ఆ యొక్క రైడ్స్ ఎందుకు చేసినట్టు అంటే ఎవరి హస్తగతమై ఉండొచ్చు, డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరు పంపించవచ్చు లెక్క అనేది మనం అర్థం చేసుకోలేమా ఇంత అనేది దాని యొక్క ఉద్దేశం అక్కడ. హవెవర్, సరే ఇది ఇంతవరకైనా కూడా సరే, ఈడీ వచ్చేసింది, న్యూస్ క్లిక్ని అరెస్ట్ చేసింది, వారందరిని ఇబ్బంది పెట్టింది, ఓకే చూడు ఇదంతా వదిలిపెట్టండి. హవెవర్, ఓకేనా, హవెవర్ ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్ అంటే, ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇన్ ద లైట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్, ఇది అంతా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఇన్ విచ్ అనేది మళ్ళీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ విచ్ ద సెంట్రల్ ఏజెన్సీ ఈజ్ వోంట్. ఇది వోంట్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మీరు విల్ నాట్, షుడ్ నాట్ అలా అనుకోవడానికి లేదు. విల్ నాట్, వుడ్ నాట్ అది కాదు. వోంట్ అనేది హ్యాబిచువల్ యాక్టివిటీ, అలవాటుగా మారిపోతే వోంట్ అని చెప్తాం అన్నట్టు. ఇట్ ఈస్ మై వోంట్ టు గో టు టెంపుల్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది నా అలవాటు టెంపుల్కి పోవడం అని మీనింగ్ వస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వోంట్, సెంట్రల్ గవర్నమెంట్కు అలవాటు అంట, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వోంట్ టు ఎంటర్ ద సీన్ to investigate both real and imaginary allegation against anyone vocally critical of the government, and it is difficult to brush aside the suspicion that the website is being targeted for its coverage of farmers agitation as well as last year's countrywide protest against the Citizenship Amendment Act. See that కొన్ని సంఘటనలు మాట్లాడుతున్నాడు, రైట్, నిజానికి జరిగినటువంటి అంశాలు మాట్లాడుతున్నాడు. రైట్ శేఖర్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ కన్సర్న్, రియలీ గ్రేట్. అందరూ లైక్ చేయాలి, ఫాస్ట్గా సెషన్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకెళ్ళాలి. వెరీ నైస్, యూఆర్ కరెక్ట్ అరుణ. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ఎవ్రీబడి, రైట్. సో చూడండి ఇక్కడ ఎక్కడున్నాం, ఇక్కడ యా. హవెవర్ ఇన్ ద లైట్ ఆఫ్ ద మేనర్, ఈ సిచ్యువేషన్లో మాట్లాడుకుంటే, ఇన్ విచ్ ద సెంట్రల్
ఏజెన్సీ, సెంట్రల్ ఏజెన్సీ ఎవరు? ఈ యొక్క ఈడీ అంటే గవర్నమెంట్ అన్న కదా, ఎవరిదాకా తప్పు, ఐఎమ్ సారీ, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశంలో ఉండి నేను గవర్నమెంట్ అంటున్నా. అఫ్ కోర్స్ సెంట్రల్ ఏజెన్సీ ఎవరి ద్వారా పనిచేస్తుంది, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తారు వీళ్ళంతా? గవర్నమెంట్ కనుసల్లో పనిచేస్తారు. గవర్నమెంట్ ఎంత చెప్తే అంత వీరికి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు, అంతే కదా. సో అట్లా ఇన్ విచ్ ద సెంట్రల్ ఏజెన్సీ ఎవరు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద సెంట్రల్ ఏజెన్సీ అంటే ఎవరు? ఈ సెంట్రల్ ఏజెన్సీ అంటే ఎవరు? ఈడీ. ఏజెన్సీ ఈజ్ వోంట్, తనకు అలవాటేనంట, టు ఎంటర్ ద సీన్, ఈ యొక్క సీన్లోకి ఎంటర్ అయింది, టు ఇన్వెస్టిగేట్ చేసింది. బోత్ అవేంటి? బోత్ అనేది ఎప్పుడు కూడా అండ్ ఫాలో అవుతుంది. బోత్ రియల్ అండ్ ఇమాజినరీ అలిగేషన్స్. మరి ఎంతవరకు రియల్ ఉంది ఈ యొక్క అలిగేషన్స్, ఈ యొక్క గొడవలు ఎంతవరకు అబద్ధం ఉంది అని ఇన్వెస్టిగేట్ చేసింది. అగెనెస్ట్ ఎనీ వన్ వోకల్లీ క్రిటికల్, వోకల్లీ అంటే మాటల పరంగా, మాటల పరంగా వోకల్లీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎవరైతే గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఉంటున్నారో మాటల పరంగా అంటే ఇండైరెక్ట్గా ఎవరు చెప్తారు? నేను మాట్లాడుతున్నాను, నేను తప్పు మాట్లాడితే నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే నన్ను చేయదని కాదు, నన్ను ఆ విధంగా చేయకూడదు, చెప్తున్నా ఆ విధంగా. ఓకేనా? ఇఫ్ ఎనీ వన్ వోకల్లీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్, ఓకేనా, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రష్ అసైడ్. ఓకేనా? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రష్ అసైడ్ అంటే పక్కన పెట్టడం. ఇది చాలా కష్టం, పక్కన పెట్టరాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రష్ అసైడ్ ద సస్పిషన్. ఇప్పుడు ఒక శంక, ఒక డౌట్ మెదులుతుంది, ఆ డౌట్ని మనం పక్కన పెట్టలేము. ఆ డౌట్ ఏంటి అంటే దట్ ద వెబ్సైట్ అండ్ ద వెబ్సైట్ ఏంది? ఈ వెబ్సైట్ ఎవరి వెబ్సైట్? న్యూస్ క్లిక్ యొక్క వెబ్సైట్. ద వెబ్సైట్ ఈస్ బీయింగ్ టార్గెటెడ్. ఫైనల్గా ఆ వెబ్సైట్ను టార్గెట్ చేశారంట ఎవరు? ఈడీ ఈస్ బీయింగ్ టార్గెటెడ్, అది టార్గెట్ చేయబడింది. ఫర్ ఇట్స్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్, ఆ వెబ్సైట్ ఏం చేస్తుందట? ఈ యొక్క ఫార్మర్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తున్నది మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో కవర్ చేసి వెబ్సైట్లో పెడుతుందట. ఆ విధంగా అందరు దేశమంతా తెలిసిపోతుంది, గవర్నమెంట్ చేసేటువంటి తప్పుడు పనులన్నీ దేశమంతా తెలిసిపోతున్నాయంట ఆ విధంగా ఇండైరెక్ట్గా. యాజ్ వెల్ యాజ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్స్ కంట్రీ వైడ్ ప్రొటెస్ట్ అగెనిస్ట్ క్యాబ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ యొక్క వెబ్సైట్లో వాళ్ళు ప్రచురించం చేసేవాళ్ళంట, అందుకని చెప్పేసి దాన్ని ఇండైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఈడీ వాళ్ళు అందుకని చెప్పేసి ఈ యొక్క న్యూస్ క్లిక్ని అరెస్ట్ చేశారు. ఏదో మనీ లాండరింగ్ కేసు విషయంలో సాకుగా చూపేసి అరెస్ట్ చేసింది అంతే, దాని యొక్క ఉద్దేశం. యాక్చువల్ విషయం ఇది, వాళ్ళు గవర్నమెంట్ చేసేటువంటి పనులని ఎండగడుతున్నాయి, అందుకని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు, అది లెక్క. కానీ బయటికి చూస్తే ఏమని చెప్తున్నారు? నో న్యూస్ క్లిక్ అనే సంస్థ మనీ లాండరింగ్ కేసులో పాటుపడింది, అందుకని చెప్పేసి మేము అరెస్ట్ చేస్తున్నామని ఒక పక్క మాట్లాడుతున్నారు. కానీ ఇండైరెక్ట్ విషయాలు ఇవి. ఆ వెబ్సైట్ న్యూస్ క్లిక్ వాళ్ళ వెబ్సైట్ దేన్ని చూపిస్తుందట? ఫార్మర్స్ యొక్క ఎడ్యుకేషన్ చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉన్నాయంట, అందుకని ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నాడు. వెరీ సింపుల్ కదా. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఆరోపణలు, వెరీ నైస్, ఆరోపణలు. రైట్. ద ప్రెసెంట్ రెజిమ్స్ రికార్డ్ ఈస్ క్వైట్ డిస్మల్ when it comes to the obvious use of central agencies such as the CBI, ED, IT and even the NIA to rein in dissenting voices. See that, full stop. అదొక సెంటెన్స్ అయిపోయింది, గమనించారా? the present regimes రికార్డ్, రెజిమ్స్ అంటే గవర్నమెంట్ అని మీనింగ్ వస్తుంది కదా. ఆర్ఈజీ రెజ్ అంటే మీనింగ్ తెలుసుగా, రూల్ అండ్ మీనింగ్ వస్తుంది. రీజనల్, రెజిమ్, రీగాల్, రెజిమెంట్ అంటే ఇలా 10 చోట మనం రెజ్ మీన్స్ రూల్, చట్టం, అది ఆ యొక్క రూలింగ్ అని మీనింగ్ వస్తుంది. ద ప్రజెంట్ రెజిమ్స్ రికార్డ్ అంటే గవర్నమెంట్ యొక్క రికార్డ్ ఈజ్ క్వైట్ డిస్మల్ అంటే అంత బాగా ఏం లేదు, అంటే క్వైట్ అంటే అంత బాగా ఏం లేదు, మొత్తం కూడా మొత్తం నాశనం అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ, చాలా బ్యాడ్గా ఉందని మీనింగ్ వస్తుంది. ద ప్రజెంట్ రెజిమ్స్ రికార్డ్ ఈజ్ క్వైట్ డిస్మల్, చాలా బాధగా ఉంది, చాలా బ్యాడ్గా ఉంది. ఎప్పుడు మరి, ఏ విషయంలో అంటే ఇది చూసుకోండి, వెన్, ఎప్పుడంటే ఇట్ కమ్స్ టు ద ఆబ్వియస్ యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్. సో ఈ యొక్క రెజిమ్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ కమ్స్ టు ద ఆబ్వియస్ యూజ్, పరిపాటిన యూజ్, ఆబ్వియస్ యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్. ప్రతిసారి సెంట్రల్ ఏజెన్సీస్ని యూజ్ చేసుకొని ప్రజల పైన ఇలాంటి సంస్థల పైన దండెత్తి రావడం అనేది పరిపాటి అయిపోయిందట. ఆబ్వియస్ యూజ్ ప్రతిసారి అలానే చేస్తుందట. ఆబ్వియస్ యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ సచ్ యాజ్ ద సిబిఐ, ఈడీ, ఐటీ అండ్ ఈవెన్ ద ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా వాడుకుంటుందంట. టు రెయిన్ ఇన్, ఇక్కడ టు రెయిన్ ఇన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే కంట్రోలింగ్ అని మీనింగ్ వస్తుంది. జస్ట్ లైక్ టు రిస్ట్రెయిన్, కంట్రోల్, వాటిని అరికట్టడం అని మీనింగ్ వస్తుంది. టు రెయిన్ ఇన్ డిసెంటింగ్ వాయిసెస్. డిసెంటింగ్ అంటే గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి గొంతుకలను నొక్కి పట్టే విధంగా వీరిని ఉపయోగించుకొని ఆ పని చేస్తుందంట ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దట్స్ గ్రేట్, దట్స్ రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, దురదృష్టకర విషయం ఏంటంటే that specialized agencies are allowing themselves to be used
యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్స్ ఇన్ పొలిటికల్ బ్యాటిల్స్ అగైన్స్ట్ ద సెక్షన్స్ ఆఫ్ ద అపోజిషన్. గమనించారా? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది ఏమాత్రం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కాదు. అది ఏంటంటే స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే లైక్ ఇలా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళంతా ఏం చేస్తున్నారంట, ఆర్ అలోయింగ్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తూ టు బి యూజ్డ్ యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్స్. ఓ పక్క పోలీస్ ఫోర్సు వాళ్ళు వీళ్ళు ఎట్లాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వివిధ ఫోర్సెస్, దేశంలో ఉన్నటువంటి వివిధ అల్లర్లు చెలరేపేటువంటి ఫోర్సెస్ వావి పనులు వావి బాగానే చేస్తున్నాయి. వాటితో పాటుగా వీరు కలిసి ఇంకా దేశంలో ఆ యొక్క ఫోర్స్ని మల్టిప్లై చేస్తున్నారు. ఎవరికి ఎగెనెస్ట్గా అంటే ఇన్ పొలిటికల్ బ్యాటిల్స్లో ఎగెనెస్ట్ అంటే ఎవరికి వ్యతిరేకంగా, ఎగెనెస్ట్ ద సెక్షన్స్ ఆఫ్ ది అపోజిషన్. సరే, అపోజిషన్ అనేది పెద్ద తప్పేం కాదు. అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి ఒక్క పనిని, స్థితిగతులను ప్రజలకు చూపిస్తూ ఉంటారు. అది పద్ధతి, అది లెక్క. ప్రజాస్వామ్యం అంటేనే అది. ప్రజల తరపున పోరాడమే ప్రజాస్వామ్యం. అట్లా అని చెప్పి అపోజిషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ చేసేటువంటి తప్పిదాన్ని అంతా కూడా ఎండగడుతూ ఉంటారు, ప్రజలకు చూపిస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు నువ్వు ఇలాంటి ఫోర్సెస్ యూజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేయడము, వారి ఆ యొక్క ఫోర్స్ని మల్టిప్లై చేసుకోవడం, వీటి ద్వారా ఎంతవరకు సబబు అని ఒక రైటర్ అనేది వాపోతున్నాడు ఇండైరెక్ట్గా. సో అట్లా అమిడ్స్ట్ క్లెయిమ్స్, సరే ఇవన్నీ వాదనలు విన్న తర్వాత amidst claims that there are varying kinds of conspiracies against the government and India. సో ఇవన్నీ వాదనలు విన్న తర్వాత ఒక విషయం అర్థమైంది రైటర్కు. ఏంటంటే దేర్ ఆర్ వేరింగ్ కైండ్స్, అంటే వ్యారీ ఈజ్ ద వర్బ్ అండ్ జెరెంట్ ఫామ్లో తీసుకున్నాడు కాబట్టి వేరింగ్ కైండ్స్ ఆఫ్ కాన్స్పిరసీస్ అంటే గొడవలు అగెనిస్ట్ ద గవర్నమెంట్. సో వివిధ రకాల గొడవలు అంటే గవర్నమెంట్కి మరియు ఇండియాలో ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయంట. ఓకే, అవి ఏంటి అంటే ఇట్ ఈస్ నో సర్ప్రైజ్, అందులో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గొడవలు. పొలిటికల్ బ్యాటిల్ ఇది కామన్ అంటున్నాడు. దట్ రిలెంట్లెస్ జర్నలిస్టిక్ ఫోకస్ ఆన్ ప్రొటెస్ట్స్, ఓకేనా, that relentless journalistic focus on protests, which are basically steps taken in pursuit of redress for public grievances, is inviting repressive action. See that ఇక్కడ is inviting అన్నట్టుగా దీని సబ్జెక్ట్ వచ్చేసి చూడండి ఎక్కడ ఉన్నది అనేది రైట్ మధ్యలో అని మీనింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ దీని సబ్జెక్ట్ వచ్చేసి that ఇది గమనించండి. రైట్, దట్ రిలెంట్లెస్ అంటే రెస్ట్లెస్ అని మీనింగ్ వస్తుంది. రిలెంట్లెస్ అంటే రెస్ట్లెస్, కంటిన్యూస్లీ అని మీనింగ్ వస్తుంది. రిలెంట్లెస్ జర్నలిస్టిక్ ఫోకస్ ఈజ్ ఇన్వైటింగ్ రిప్రెసివ్ యాక్షన్. వాళ్ళు ప్రజల కొరకి వాళ్ళు రెస్ట్ లేకుండా పాటుపడుతున్నారు. గవర్నమెంట్ యొక్క స్థితిగతులను ప్రజలకు చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ద రిలెంట్లెస్ జర్నలిస్టిక్ ఫోకస్ ఈజ్ ఇన్వైటింగ్ రిప్రెసివ్ యాక్షన్. ఒక అనగదొక్కాలనే ఒక ప్రయత్నం క్లియర్గా కనబడుతుంది. గవర్నమెంట్ యొక్క సంస్థల ద్వారా, గవర్నమెంట్ పన్నినటువంటి కుట్రల ద్వారా ఈ యొక్క జర్నలిస్టులని ఫైనల్గా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాయంటే గవర్నమెంట్. సో చూడండి ఇక్కడ రిలెంట్లెస్ జర్నలిస్టిక్ ఫోకస్ ఆన్ వాట్, ఆన్ ప్రొటెస్ట్స్ పైన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాయి ఈ యొక్క జర్నలిస్టు వాళ్ళే కదా. సో ఆ విధంగా విచ్ ఆర్, సో చూడండి ప్రొటెస్ట్ల గురించి మాట్లాడుతుండవు. విచ్ ఆర్ బేసికల్లీ స్టెప్స్ టేకెన్ టు ఇన్ పర్సూట్ ఆఫ్ రిడ్రెస్ ద పబ్లిక్ గ్రీవియాన్సెస్ అంటే పబ్లిక్ యొక్క బాధలని, రిడ్రెస్ అంటే వారి యొక్క బాధలని వినడం, గోడు వెలబుచ్చుకోవడం. సో ఈ పనులని తీసుకురావడం న్యూస్ పేపర్స్ యొక్క బాధ్యత, జర్నలిస్టుల యొక్క బాధ్యత. వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళని అనగజొక్కాలనే ఒక ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అని డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ విధంగా. హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. యా, కంట్రోలింగ్ ఆర్ కోబింగ్, దాన్ని తెలుగులో ఏమి అంటాం, అనగదొక్కడం అంటాం మీనింగ్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ లాస్, చట్టాలు దట్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్ అండ్ ఆట్ నాట్ బి ఇన్వోక్డ్ లైట్లీ. చూడండి ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దీన్ని కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? లాస్ దట్ ఆర్, ఇదంతా కూడా హోల్డ్ డౌన్ చేసుకోవాలి. that are serious in nature and ought not to be అంటే should not be invoked lightly. మన ఇండియాలో చట్టాలు ఉన్నాయి, అవేవో చిన్న చిన్న పనులకి అనేది ఉపయోగించకూడదు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ జర్నలిస్టుల పైన ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలను ఉపయోగించడం ఏంది, నీరవ్ మోదీ వంటి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులను కొల్లగొట్టి దేశాన్ని నాశనం చేసి రాజద్రోహం చేసినటువంటి వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ యొక్క పరిస్థితులను బయటకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న అంశాల్లో ఇంత పెద్ద సీరియస్ చట్టాలను ఉపయోగించడం అనేది పద్ధతి కాదు. ఆట్ నాట్ టు బి ఇన్వోక్డ్ లైట్లీ, అవి ఎప్పుడు కూడా ఇలా ఉపయోగించకూడదు. చూడండి లాస్ ఆర్, చట్టాలు అనేటివి లాస్ ఆర్ బీయింగ్ యూజ్డ్, అవి ఎలా యూజ్ చేయాలంటే విత్ అబాండోన్,
with abandon against those seen seen to have invited establishments wrath. అర్థమైందా? ఇక్కడ wrath అంటే ఒక రకమైనటువంటి గొడవ, ఒక రకమైనటువంటి కోపం, యాంగ్విష్ అని తీసుకుంటాం. సరే, ఈ చట్టాలు ఎక్కడ యూజ్ చేయాలి అంటే లాస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే విత్ అబాండోన్ అంటే పక్కన పెట్టిన వాళ్ళని, లైక్ అబాండోన్ అంటే జస్ట్ లైక్ లీవ్ అవే ఫ్రమ్ నా, అంటే ఈ చట్టాలు ఎవరైతే ఫాలో కారో వారికి యూజ్ చేయాలి. లాస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ విత్ అబాండోన్, ఎవరైతే ఈ చట్టాలను ఫాలో అవ్వట్లేదో వారి కోసం యూజ్ చేయాలి. అంటే ఎక్కడ మరి ఏ విధంగా ఫాలో అవ్వట్లేదు అంటే అగెన్స్ట్ దోస్, ఎవరి కోసము అంటే అగెన్స్ట్ దోస్ సీన్ టు హ్యావ్ ఇన్వైటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ యొక్క మన రాజ్యాంగం, ఈ యొక్క మన ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే కోపాన్ని రగిలిస్తున్నారో, తాపాన్ని రగిలిస్తున్నారో వారి కోసం యూజ్ చేయి నువ్వు. జర్నలిస్టులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, వాళ్ళు ఏం చేయట్లేదు, మీ యొక్క గవర్నమెంట్ యొక్క పరిస్థితులను ప్రజలకు చెప్తున్నారు, వాళ్ళే నువ్వు ఇలా సీరియస్ లాస్ అప్లై చేస్తే ఎట్లా అని డైరెక్ట్గా రైటర్ మన క్వశ్చన్ చేస్తున్నాడు ఇట్లా. దిస్ మే ఎక్స్ప్లెయిన్, ఇదంతా అర్థమవుతా ఉంది, దిస్ మే ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ అంటే ప్రతిసారి ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ద ఆఫెన్స్ ఆఫ్ సెడిషన్ ఈస్ బీయింగ్ invoked for speeches and writings, while allegations of anti-national activity peddled by those groomed to build such narratives lead to action under the Unlawful Activities Prevention Act. సో ఈ విధంగా ఒకవేళ మీరు నిజంగానే ఆ విధంగా వాళ్ళు ఎవరైతే దేశంలో వివిధ రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే వారిపైన సీరియస్ లాస్ అప్లై చేయొచ్చు, వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేయండి, అది పద్ధతి లెక్క. కానీ ఇలా మీరు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద చట్టాలను ఉపయోగించి డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీని పంపించి ఒక చిన్న సంస్థ పైన, న్యూస్ క్లిక్ అనే చిన్న సంస్థ పైన ఈడీని పంపించి ఇలాంటి ఒక దుశ్చర్యకు పాటుపడడం అనేది ఏ విధంగా ఉంది అంటే దిస్ మే ఎక్స్ప్లెయిన్, ఇదంతా చెప్తుంది ద ఫ్రీక్వెన్సీ, ఈ గవర్నమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ద ఆఫెన్స్ ఆఫ్ సెడిషన్ అంటే ఏంటి, రాజద్రోహం అంటే దేశానికి అన్యాయం చేయడం అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. వెరీ గుడ్, ఫ్రస్ట్రేషన్ ఆర్ యాంగర్, వెరీ గుడ్. సో విత్ విచ్ ద ఆఫెన్స్ ఆఫ్ సెడిషన్ ఈజ్ బీయింగ్ ఇన్వోక్డ్ అంటే వారిపైన ఈ యొక్క సెడిషన్ కేసు వేయడం, ఫర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్, ఎవరైతే దేశానికి ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నాడో, ఎగెనిస్ట్గా ఈ యొక్క రైటింగ్స్ రాస్తున్నారో వారిపైన కేసు వేయడం అనేది సబబు, పద్ధతి లెక్క. వైల్ అదే సమయంలో అలిగేషన్స్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్టివిటీ పెడ్డిల్డ్ బై దోస్ గ్రూమ్డ్ టు బిల్డ్ సచ్ నెరేటివ్స్, ఓకేనా. సో అంటే వీరిపైన యాంటీ నేషనల్ యాక్టివిటీ అనే పెడ్డిల్డ్ అంటే వారిపైన వేయడం, అంటే వారిపైన ఇవ్వడం అని మీనింగ్ వస్తుంది. ఆ విధంగా పెడ్డిల్డ్ బై దోస్ గ్రూమ్డ్ అంటే రెడీ అని మీనింగ్ వస్తుంది. గ్రూమ్డ్ అంటే మనం రెడీగా అని మీనింగ్ అంటాం కదా. సో ఆ విధంగా పెడ్డిల్డ్ బై దోస్ గ్రూమ్డ్ టు బిల్డ్ సచ్ నెరేటివ్స్ అంటే యాంటీ నేషనల్కి సంబంధించినటువంటి నెరేటివ్స్ ఎవరైతే చేస్తున్నారో, అంటే నెరేటివ్స్ అంటే చెప్పడం, లైక్ రాయడం, ఆ విధంగా నెరేటివ్స్ లీడ్ టు యాక్షన్ అండర్, ఇవన్నీ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఏ యాక్షన్ ప్రకారం శిక్ష పడుతుంది అంటే యాక్షన్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఆ విధంగా వారిని అరెస్ట్ చేయొచ్చు. అంతేగాని ఇంత సీరియస్ లాస్ను ఉపయోగించి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ అనేది కూడా ఒక రకమైనటువంటి స్పీచెస్ లేదా రేటింగ్ సంబంధించింది కదా. సో ఒకవేళ మీరు వారిపైన వేస్తే ఇలాంటి యొక్క ఇలాంటి ఒక యాక్ట్ వేయాలి తప్ప డైరెక్ట్గా నువ్వు ఈడీని ఉపయోగించి ఏ విధంగా నువ్వు ఆ విధంగా రైడ్ చేస్తావు అని అడుగుతున్నాడు. ఈ విధంగా ఇన్ అదర్ ఇన్స్టాన్సెస్ ఇంకో కొన్ని సంఘటనలు ఏం జరిగిందట అంటే కేసెస్ ఆఫ్ ప్రమోటింగ్ సోషల్ ఎన్మిటీ అంటే ఒక రకమైనటువంటి ఎన్మిటీ అంటే ఒక రకమైనటువంటి ద్వేషాన్ని అంటే సంఘంలో దేశాన్ని కలిగించేటువంటి శక్తులు కొన్ని ఉండొచ్చు. ఆర్ అవుట్రేజింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్, అవుట్రేజింగ్ అంటే ఒక రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం, అంటే ఈ రిలీజియస్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాటిని ఎక్కువ చేసేటువంటి కొన్ని సంస్థలు ఉండొచ్చు. ఆర్ ఆల్సో స్లాబ్డ్ సెలెక్టివ్లీ టు డిసిప్లిన్. సో ఆర్ ఆల్సో స్లాబ్డ్ అంటే అవి కంట్రోల్లోకి తీసుకొచ్చాయి. ఎవరైతే ఈ యొక్క సంఘంలో ఎన్మిటీ చెలరగిస్తున్నారో, అవుట్రేజియస్ రిలీజియస్ సెంటిమెంట్స్ ఎవరైతే ఆ విధంగా పాటుపడుతున్నారో వారందరినీ ఆర్ ఆల్సో స్లాబ్డ్, వాళ్ళందరినీ ఒక చట్టంకి తీసుకొచ్చారు. ఆర్ ఆల్సో స్లాబ్డ్ సెలెక్టివ్లీ టు డిసిప్లిన్ కమేడియన్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్. అంటే ఈ యొక్క స్క్రిప్ట్ రైటర్స్ కావచ్చు, కమేడియన్స్ కావచ్చు, ఎవరైనా సరే దేశంలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వారందరినీ ఈ యొక్క చట్టం కింద పెట్టి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేశానికి ఎగెనిస్ట్గా మాట్లాడడానికి వీల్లేదు. ఆ మధ్యలో ఒక సినిమా చూసామనుకుంటా మనం, ఏదేదో సినిమాలో ఈ ట్రైన్స్ గురించి తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ సినిమాని మొత్తం బ్యాన్ చేశారు. అంటే వాళ్ళు ఎవరు కూడా దేశానికి ఎగెనిస్ట్గా మాట్లాడడానికి వీల్లేదు, అవునా కదా. సో ఏ చట్టం ప్రకారంగా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వారిని డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు. ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కామెడీ చేస్తున్నారో దేశం పైన, సో వారందరినీ డైరెక్ట్గా ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది.
అని చెప్తున్నాడు. సో ఆ విధంగా ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే ఈ విషయంలో ఇప్పుడు ఈడీ విషయంలో సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ అంటే మొదలుకి వచ్చింది అని మీనింగ్ వస్తుంది. ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ప్రామినెంట్ జర్నలిస్ట్స్ ఫ్రమ్ అరెస్ట్. అయితే ఈ యొక్క ఈడీ వెళ్ళి ఈ న్యూస్ క్లిక్ పైన డైరెక్ట్గా సోదా చేయడం జరిగింది కదా. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిందంట, అంటే మధ్యలో భాగస్వామ్యం కలగజేసుకుంది అని మీనింగ్ వస్తుంది. ద సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హ్యాస్ ప్రొటెక్టెడ్ అంటే రక్షించింది, ప్రామినెంట్ అంటే సరి అయినటువంటి అని మీనింగ్ వస్తుంది. నిజమైన, ప్రామినెంట్ అంటే నిజమైన, ప్రామినెంట్ జర్నలిస్ట్ ఫ్రమ్ అరెస్ట్, వారిని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు కలగజేసుకొని వారిని ఆపిందంట. ఫర్ డిఫామేషన్ అంటే ఒక రకమైనటువంటి ఫేమ్ లేకపోవడం, అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అంటే దేశాన్ని అపఖ్యాతి చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వారి డిఫామేషన్ అని చెప్తా ఉంటాం. ఆ విధంగా సుప్రీం కోర్ట్స్ ఇంటర్వెన్షన్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ప్రామినెంట్ జర్నలిస్ట్స్ ఫ్రమ్ అరెస్ట్ చేయకుండా ఆపిందంట. ఫర్ డిఫామేషన్ అంటే వాళ్ళు నిజంగానే దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు ఆపుద్ది? ఒక విషయంగా మాట్లాడుకుంటే సరే మీరు డిఫామేషన్ అంటున్నారు, మంచిదే, మరి నిజంగా డిఫామేషన్ చేస్తే దేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానమే వారికి రక్షణ కల్పించిందంటే ఇండైరెక్ట్గా చేయలేదన్నట్టుగా లెక్క. సో అట్లా ఫర్ డిఫామేషన్ ట్వీట్స్, వాళ్ళు ఏదో డిఫామేషన్ ట్వీట్స్ చేశారంట, మరి నిజంగానే చేస్తే సుప్రీంకోర్టే అరెస్ట్ చేయాలి, సుప్రీంకోర్టే కాపాడిందంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చేయలేదు అని మీనింగ్ వస్తుంది. డిఫామేషన్ ట్వీట్స్ దట్ టర్న్డ్ అవుట్ టు బీ ఇన్కరెక్ట్. సో ఫైనల్గా వాళ్ళు ఏదైతే ఈ న్యూస్ క్లిక్ సంస్థ ఏదైతే డిఫామేషన్ ట్వీట్స్ చేసిందని చెప్పుకుంటూ వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, సో ఫైనల్గా టర్న్డ్ అవుట్ టు బి ఇన్కరెక్ట్. వాళ్ళు నిజంగా ఆ డిఫామేషన్ ట్వీట్స్ చేయలేదంట, దేశానికి అపఖ్యాతి పాలు తెచ్చే విధంగా ఎలాంటి ట్వీట్స్ చేయలేదంట. అందుకని చెప్పేసి సుప్రీంకోర్టు వారికి కాస్త రక్షణ కల్పించింది. హ్యాస్ ప్రొటెక్టెడ్ ప్రామినెంట్ జర్నలిస్ట్ అని చెప్తున్నాడు ఈ విధంగా. ఓకేనా. ఇట్ నో మోర్ బిహేవ్స్ అంటే ఆధారపడడం అని మీనింగ్ వస్తుంది. బిహేవ్స్ అంటే లైక్ ఇట్ ఈస్ డూయింగ్ లైక్ దాట్. ఇట్ ఈస్ నో మోర్ బిహేవ్స్ a responsible and, am I correct? Right. A responsible and responsive government to dismiss criticism of its treatment of dissenters. అంటే ఇట్ అంటే ఎవరు? ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ఇట్ నో మోర్ బిహేవ్స్ యాజ్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సివ్ గవర్నమెంట్. ఏ విధంగా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదంట మన గవర్నమెంట్. ఏ విషయంలో? టు డిస్మిస్ క్రిటిసిజం. సరే నిజంగానే క్రిటిసిజం చేశారో, మీ గవర్నమెంట్ అపఖ్యాతి పాలు చేస్తున్నారంటే నువ్వు అరెస్ట్ చేయి, ఒప్పుకుంటా. కానీ ఏ విధంగా ఏ కోశాన చూసినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి డిస్మిస్ చేయట్లేదు గవర్నమెంట్ని. మీకు డిస్మిస్ చేసినా కూడా దాని క్రిటిసిజం తీసుకొని అంటే ఒక మంచి దాన్ని ఏమంటారు రోల్ మోడల్గా తీసుకోవడము అనే ఆ ఓపిక కూడా మీ దగ్గర లేదు. యూ డోంట్ నో హౌ టు బిహేవ్ ఆల్సో అని డైరెక్ట్గా ఈ యొక్క రైటర్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తున్నాడు. టు డిస్మిస్ క్రిటిసిజం ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసెంటర్స్. ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రభుత్వానికి ఎవరైతే అసమ్మతి పలుకుతున్నారో, ఎవరైతే డిస్మిస్ చేస్తున్నారో ఆ యొక్క క్రిటిసిజంని తీసుకునేటువంటి ఓపిక కూడా మీ దగ్గర లేదు. యూ డోంట్ నో హౌ టు బిహేవ్ ఆల్సో అని డైరెక్ట్గా రైటరు ఒక రకంగా మండిపడుతున్నాడు. ఇంక్లూడింగ్ జర్నలిస్ట్స్ హూ డు నాట్ అగ్రీ విత్ ఇట్. ఆబ్వియస్లీ జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అగ్రీగా ఉండరు, గవర్నమెంట్ అగైనిస్ట్నే ఉంటారు. ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ యాజ్ మోటివేటెడ్ అండ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫారిన్ ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇక్కడ అంటే ఈ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సరే వాళ్ళు మోటివేట్ అయ్యారో, ఇన్స్పైర్ అయ్యారో, ఫారిన్ ఎలిమెంట్స్ అంటే వివిధ రకాల శక్తులు అని మీనింగ్ వస్తాయి. ఇక్కడ ఫారిన్ ఎలిమెంట్స్ అంటే ఫారిన్ అని మీనింగ్ కాదు. సో ఈ విధంగా జర్నలిస్టులు కావచ్చు, వివిధ రకాల డిసెంటర్స్ కావచ్చు, వేరే ఫారిన్ ఎలిమెంట్స్ కావచ్చు, ఎవరు ఏ విధంగా గవర్నమెంట్కి క్రిటిసైజ్ చేసినా కూడా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పేటువంటి ఓపిక కానీ, ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, ఆ రెస్పాన్సివ్నెస్ కానీ మీ దగ్గర లేదు మై డియర్ గవర్నమెంట్. సో ఫస్ట్ అది మీరు బిల్డప్ చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి అంశం ఇది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండెమ్నేషన్, విమర్శలు. వెరీ నైస్. విమర్శలు, క్రిటిసిజం. సో ఈ విధంగా మనం ప్యాసేజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? మీడియా యాజ్ టార్గెట్. సో ఫైనల్గా మీడియాని టార్గెట్ చేస్తున్నారంట ఎవరు? వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనే వాళ్ళు మీడియాని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎడిటోరియల్. ఇక్కడ వ్యాలంటైన్స్ వీక్ స్పెషల్ అని చెప్పేసి మనకు 77% ఆఫర్ అనేది నడుస్తుంది. ఎవరైతే ఈ యొక్క CGL, CHSL, MTS ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ Y20 ఇక్కడ బాహుబలి 2.0 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది February 15th నుంచి. ఓకేనా. ఈ CGL, CHSL, MTS ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ప్రాక్టీస్ సెట్స్ రూపంలో ఎర్లీ మార్నింగ్ 6 AM to 8 AM,
ఓకేనా, ఎర్లీ మార్నింగ్ 6 AM, అదేవిధంగా 9 AM ద హిందూ ఎడిటోరియల్, సాయంత్రం 5 PM క్వశ్చన్ పేపర్ సిజిఎల్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ సిహెచ్ఎస్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇలా ఎంటైర్ కాంప్రిహెన్సివ్ మెథడాలజీ అని మనం తీసుకోవడం జరిగింది ఎగ్జామ్స్ కొరకి. సో దాంతో భాగంగా ఈ క్వశ్చన్స్ పేపర్ చేయాలన్నా, ప్రాక్టీస్ సెట్స్ చేయాలన్నా మనకి యొక్క కంటెంట్స్ వినడం, ఈ యొక్క చాప్టర్స్ వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో సిజిఎల్లో కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినవి రావు కదా. సో ఆ టెన్సెస్ వినడము, యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్, నౌన్స్ ఇవన్నీ వినాలి క్లియర్గా. సో వినాలి అంటే మనకు టెక్స్ట్ బుక్ కావాలి. సో ఎంటైర్ టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ యొక్క కోర్సులో February 15 నుంచి జాయిన్ అయ్యేటువంటి ఈ కోర్సులో ఎంటైర్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఎవరైనా ఈ టెక్స్ట్ బుక్లో జాయిన్ అవ్వాలనుకుంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మీరంతా కూడా జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ చేయాల్సిన కూపన్ కూడా వచ్చేసి Y209 యూజ్ చేసి వెంటనే ఒక బ్యాచ్లో జాయిన్ అయిపోతే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక 800 రూపాయలు, పెద్ద కోర్స్ ఫీ ఎంత కాదు, 800 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లైఫ్ టైం బెనిఫిట్ ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసినటువంటి భరోసా మనకు వస్తుంది కాబట్టి, సో దానికోసం అని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ గైస్, ప్లీజ్ జాయిన్ దిస్ బ్యాచ్ వెరీ సూన్. ఓకేనా, రైట్ దేవి వరప్రసాద్, we will give you. So is there any issue? You can tell us the issue, no? I think already morning I had given you. Okay, now we will give you. You can call this. You can call on this number. Okay, na? Varaprasad, okay, na? సో ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటున్నారో వెంటనే జాయిన్ అవ్వండి, ఎలాంటి లేట్ లేకుండా మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే టైం చాలా తక్కువ అయిపోయింది. ఇవాళ February 11th కూర్చున్నామంటే దగ్గర దగ్గర February 15th దగ్గరికి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ వారాంతంలో February 15th అయిపోద్ది. ఇవాళ ఎంత థర్స్డే కదా, తెల్లారితే ఫ్రైడే, సాటర్డే అయిపోయింది. 14th అంటే మీకు తెలుసు వాలంటైన్స్ డే, బిజీగా ఉంటారు అందరూ కూడా. సో ఇక నెక్స్ట్ ఏంది, February 15th అయిపోయింది, నెక్స్ట్ 14th అయిపోద్ది, నెక్స్ట్ ఏంది కథం సెకండ్ హాఫ్లో పడిపోద్ది. 15 days కూడా ఉండదు, 14 రోజులు 18 రోజులు February కూడా అయిపోద్ది. అంటే నెక్స్ట్ ఏంటి కథ, మార్చ్లోకి వచ్చిందంటే సమ్మర్, కథం సమ్మర్ ఏప్రిల్. మనకు గట్టిగా చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ 2 నెలలు మాత్రమే క్లియర్గా ఉన్నాయి. సో 2 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో అందరూ కూడా వెంటనే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ చేయాల్సిన కూపన్ కూడా వచ్చేసి Y209. ఓకేనా, అదేవిధంగా మ్యాథ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ కొరకు కూడా మన దగ్గర బ్యాచ్ ఉన్నాయి. పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ ఇది 15th February నుంచి ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క బ్యాచ్లో కూడా వెంటనే జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మెగా ప్యాక్స్ కూడా మనకు రెడీగా ఉన్నాయి. మెగా ప్యాక్స్ అంటే మనం ఏ పేడ్ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూసుకోవచ్చు కాబట్టి, సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా Y209. సో ఫైనల్గా యూ హ్యావ్ టు గో టు ద వెబ్సైట్ adda247.com, జస్ట్ టైప్ దేర్ తెలుగు, యూ విల్ బీ గివెన్ ఆల్ బ్యాచెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ ద స్టోర్. ఓకేనా, సో అదండి ఇక్కడ. అదే ఇంకా మనకు డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. మనకు ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ బ్యాచెస్ ఉన్నాయి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీ రికార్డెడ్ బ్యాచెస్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఐ బ్యాచెస్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఏపీఎస్సీ బ్యాచెస్ ఉన్నాయి, గ్రూప్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎందులో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 యూస్ చేయాలి సార్, ఎవరు కూడా మర్చిపోకూడదు. సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ జాయిన్ ద బాహుబలి బ్యాచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వన్స్ యువర్ అడ్మిషన్ ఈస్ ఫిల్ అప్ వీ కెన్ స్టార్ట్ ద క్లాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అందుకని చెప్పేసి వెంటనే బ్యాచ్లో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో కొత్తగా ఎవరైతే వచ్చారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ ఫాస్ట్గా లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా, మళ్ళీ సాయంత్రం 5 PM కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సాయంత్రం 5 PM కలుద్దాం విత్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, సాయంత్రం 5 PM క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. అందరూ కూడా రెడీగా అండి. సిజిఎల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సాయంత్రం 5 PM. ఓకేనా స్టూడెంట్స్, ఓకే, బాయ్, సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, విష్ యూ ఆల్, మీటింగ్ యూ అగైన్ ఎట్ 5 PM. ఓకేనా, బాయ్, సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. It's some problems there. That's it.